హాయ్ హలో నమస్తే. అంటే ఈ రోజుకి ఒక ఎఫ్ఐఆర్ దొరికింది మాకు. అభినయ్ దర్శన్ మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్లో ఏమి రాశారు అనేది చూసి నాకు కొద్దిగా ఆశ్చర్యం వేసింది. ఇది యాక్చువల్గా సోషల్ మీడియాలో తిరుగుతుంది. పోలీసులు చెప్పారని టీవీ ప్రచారం చేస్తుంది. తనంతట తాను మీదుగా తను అటాక్ చేసుకున్నాడు, ప్లాన్ చేశాడు అని కదా యాక్చువల్గా చెప్తున్నారు. బట్ ఇక్కడ ఎఫ్ఐఆర్ ఒకటి మేము చూస్తే ఇది నిన్న అంటే 19వ తారీఖు ఉదయం 9:30కి ఎఫ్ఐఆర్ బుక్ చేశారంటే ఒక 10 గంటలు అనుకోండి. నిన్న 10 గంటలకి ఎఫ్ఐఆర్ బుక్ చేశారు. రిలీజియస్ యాంగిల్లో బుక్ చేశారు. ఎఫ్ఐఆర్ రిలీజియస్ యాంగిల్లో ఎందుకు బుక్ చేశారు మాకు అర్థం కాల. మేము సరే వెయిట్ చేస్తాం, ఎందుకంటే పోలీసులు మరి ఈ ఎఫ్ఐఆర్ తర్వాత వాళ్ళకి ఈ సెల్ఫ్ అటాక్ అని తెలిసిందా? సెల్ఫ్ అటాక్ తెలిసిన తరువాత ఈ ఎఫ్ఐఆర్ బుక్ చేశారా? దీంట్లో వెనక ఏముంది, ఏం ప్లాన్ ఉంది అనేది మాకైతే తెలియదు, పోలీసులది కానీ ప్రభుత్వాలది కానీ. బట్ నేను చదువుతా, ఎఫ్ఐఆర్లో ఏముందని చదువుతాను మీకు ఇప్పుడు. ఆ కంప్లైంట్ ఇచ్చింది ఎవరు, ఏ కంప్లైంట్ ఇచ్చారు, ఎందుకు చేశారని మొత్తం మీకు చదివి వినిపిస్తాను ఇప్పుడు. బట్ దానికి ముందు ఈ అభినయ్ దర్శన్ అనే వ్యక్తి ఎపిసోడ్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీని ఎలా నడుపుకుంటారో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీని ఎలా నడుపుకుంటారో, ఇలాగే ఒక దళితుడు అతను భరోసా పార్టీ పెట్టుకొని పొలిటికల్గా తిరుగుతున్నాడు. దీంట్లో రిలీజియస్ పాయింటే లేదు, రిలీజియస్ పాయింట్ లేదు. ఎఫ్ఐఆర్ రిలీజియస్ పెట్టాల్సిన అవసరం లేదు, పాయింట్ 1. కాకపోతే తెలుగుదేశం కమ్మోళ్ళని బేస్ చేసుకుని ఎలా పార్టీ నడుపుతారో, వైఎస్ఆర్సీపీ రెడ్డిల్ని బేస్ చేసుకుని ఎలా పార్టీ నడుపుతున్నారో, ఇతను క్రిస్టియన్స్ని బేస్ చేసుకొని పార్టీ నడుపుదామని ఒక ప్రయత్నం చేశాడు ఇతను. అంతే సింపుల్గా. కాకపోతే ఏంటి అని అంటే ఇతను ఎవరు పట్టించుకోలేదు కాబట్టి, ఎవరు ఇతన్ని కేర్ చేయట్లేదు కాబట్టి, బహుశా అతని వెనక జనాలు రావట్లేదు కాబట్టి కొద్దిగా సెల్ఫ్ ట్రిగ్గర్ చేసుకోవడానికి ఒక తప్పుడు ప్లాన్ చేసుకున్నాడు, పొలిటికల్గా పైకి రావడానికి. సో ఇక్కడ కూడా రిలీజియస్ యాంగిల్ లేదు. ఇతను ఈ దాడికి ముందు అంటే ఈ యొక్క అటాక్ ముందు వీడియో రిలీజ్ చేశాడు. ఆ వీడియోలో ఎక్కడ కూడా మత ప్రస్తావన చేయలేదు. అతను ఏం చేశాడు, లోకల్ ఎమ్మెల్యే అనుచరులమని చెప్తున్నారు, మమ్మల్ని మీద దాడి చేస్తున్నామని చెప్తున్నారు. ఆ ఎమ్మెల్యే పేరెత్తపోయినప్పటికీ ఇక్కడ ఎమ్మెల్యే అని అన్నాడు. ఓకే, ఎందుకు అక్కడ పొలిటికల్గా పైకి రావాలనుకుంటున్నాడు. అక్కడ లోకల్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కాబట్టి ఆ ఎమ్మెల్యేని బేస్ చేసుకొని ఇప్పుడు ఆ యాంగిల్లో కూడా అతను వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే కాదు. టీడీపీకి అసలు సంబంధమే లేదు. అతను లోకల్ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని అడ్డం పెట్టి అతను ఏదో ఒక చిన్న వీడియో రిలీజ్ చేశాడు, ప్లాన్ చేస్తున్నారు నా మీద అని చెప్పేసి. ప్యూర్గా పొలిటికల్, 100% పొలిటికల్. ఓకే, అటాక్ జరిగిన తర్వాత వాళ్ళ చెల్లెలు వీడియో రిలీజ్ చేసింది. ఆ చెల్లెలు కూడా ఏమని చెప్పింది, ఇదిగో మా అన్నని మీకోసమే కదా, వాటర్ కోసం, సమస్యల కోసం, ప్రజా సమస్యల కోసం పోరాడుతున్నాడు కదా, మా అన్న మీకోసమే కదా, కాబట్టి మా అన్నకి మీరు హెల్ప్ చేయాలని చెల్లెలు వీడియో రిలీజ్ చేసింది. అక్కడ కూడా రిలీజ్ చేసే యాంగిల్ లేదు. అక్కడ కూడా అతను పొలిటికల్గా మాట్లాడాడు. ఓకే, అతను బెడ్ మీద ఉన్నప్పుడు హాస్పిటల్లో ఎవరికో టీవీకి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూ ఇస్తే అక్కడ కూడా అతను ఇంటర్వ్యూలో ఏమన్నాడంటే, నేను అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నాను, ప్రజలకి మాకు చాలా సమస్యలు ఉన్నాయి, వాటర్ లేవు, నీళ్ళు లేవు, అందుకని నేను ప్రజల తరపున మాట్లాడుతుంటే మా మీద దాడి చేశారు అని అన్నాడు అక్కడ. సో ఎక్కడ కూడా అతను ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, అతను రిలీజ్ చేసిన వీడియో కానీ, వాళ్ళ చెల్లెలు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, ఇతను చేసిన స్టేట్మెంట్ కానీ ఏ యాంగిల్లో కూడా అసలు మత ప్రస్తావన లేదు. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నడుపుకున్నట్టు, వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డి నడుపుకున్నట్టు ఇతను ఏదో భరోసా పార్టీ నడుపుకుందామని ఇతను ప్రయత్నం చేశాడు. కాకపోతే ఏంటంటే ఈ సెల్ఫ్ అటాక్ చేసుకున్నాడు. అదే చెప్తున్నాను, సెల్ఫ్ అటాక్లు చేసుకొని రాజకీయ నాయకులు హత్యలు చేసుకొని వాళ్ళ మీద వాళ్ళు దాడులు చేసుకొని, ఈ దేశంలో చాలా ఇన్సిడెంట్స్ ఉంటాయి, కానీ వాళ్ళకి పవరు పలుకుబడి ఏమైనా ఉంటే కానీ బయటికి రావు. ఇతను బయటపడ్డాడు. అదే కొద్దిగా లోయర్ కులస్తులు టక్కన బయటపడిపోతారు. ఇవన్నీ దొరికిపోయాడు ఇతను. అయితే మత ప్రస్తావన ఎక్కడొచ్చింది అంటే 2 చోట్ల మత ప్రస్తావన వచ్చింది. ఎక్కడ, ఇతని మీద దాడి చేయగానే
క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సోషల్ మీడియా వాళ్ళు వీళ్ళు మత ఏమంటారు, మత విద్వేష, మత ద్రోహులు ఏదంటారు, ఓకే, మతశక్తుల దాడి అని చెప్పేసి క్రైస్తవ సంఘాలు ఇవి టోటల్ సోషల్ మీడియాలు తిప్పాయి. బట్ యాక్చువల్గా అది అభినయ్ కానీ, అభినయ్ ఫ్యామిలీ కానీ, అభినయ్ టీమ్ కానీ వాళ్ళెవరు కూడా అసలు మత ప్రస్తావన లేదు. వాళ్ళంతా పొలిటికల్గా తిరుగుతున్నారు. ఏదో భరోసా పార్టీ పెట్టుకొని అతను క్రిస్టియన్స్ నా సంబంధం లేదని తిరుగుతున్నాడు అతను, ఓకే. బట్ అతను పాస్టర్ అభినయ్ కాబట్టి వీళ్ళు సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో వీళ్ళు మతం నేర్పారు. వీళ్ళు పాస్టర్లు, ఫాలోవర్స్ వీళ్ళని చూసి అక్కడ తెలుగుదేశాన్ని సపోర్ట్ చేసేటువంటి టీవీ ఛానల్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, వీళ్ళు చూడండి మత విద్వేషాలు లేపడానికి ట్రై చేశాడు, మత విద్వేషాలు లేపడానికి ఒక పెద్ద ప్రణాళిక చేశాడు, కుట్ర చేశాడు, మత విద్వేషాల మీద మాట్లాడారు. ఓకే, యాక్చువల్గా అతని ప్రస్తావన అసలు మతం లేదు కదా. అతను ఓన్లీ ప్రజల సమస్యలు, వాటర్ గురించి ఒక రాజకీయ నాయకుడు ఆ లోకల్గా పైకి రావాలనుకునేటువంటి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అపోనెంట్కి ఉన్న ఎమ్మెల్యేలకి ఎలాగ ప్లాన్ చేసుకుంటాడు, అలానే కదా ప్లాన్ చేసుకున్నాడు అతను. స్ట్రాటజీ ఈజ్ రాంగ్ స్ట్రాటజీ, సెల్ఫ్ అటాక్ చేసుకోవడం, బట్ మత ప్రస్తావన లేదు కదా అంట. సో ఇక్కడ సోషల్ మీడియాలో మతోన్మాద శక్తుల యొక్క దాడి వల్ల పాస్టర్ని దాడి చేశారని చెప్పి సోషల్ మీడియాలో తిప్పుకుంటే అతనికి సంబంధం లేదు. ఇక్కడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో మత విద్వేషాలు లేపడానికి ట్రై చేశాడు అని చెప్తే ఇతనికి సంబంధం లేదు. ఏ యాంగిల్లో చూసినా సరే మత ప్రస్తావన అతని మీద ఎఫ్ఐఆర్ పెట్టాల్సినటువంటి అవసరం లేదు. కానీ మత ప్రస్తావనతో ఎఫ్ఐఆర్ పెట్టారు. ఎఫ్ఐఆర్ చూసి నేను షాక్ తిన్నాను. నేను అది చదివి వినిపిస్తున్నాను. ఇది ఒక బిగ్ టీవీలో ఎవరింటిలో అయితే ఇతను ఉన్నాడో, ఎవరు అభినయ్ దర్శన్ ఎవరింట్లో అయితే ఉన్నాడో ఆ ఇంటి ఓనర్ కూడా చెప్పాడు అతను ఎప్పుడు ప్రస్తావన చేయట్లేదు, మతం గురించి మాట్లాడట్లేదు అని. ఒకసారి వినండి, అతను వినిపిస్తున్నాను. ఇప్పుడు ప్రజా సమస్యల గురించి మాట్లాడమేనా ఎక్కడన్నా ఈ అంటే క్రైస్తవ మత ప్రచారం కానీ, దేవుడు కానీ ఇట్లాంటివి ఏమైనా చెప్పాడు? అసలు దేవుడు ప్రసారాలు కానీ క్రైస్తవ మత ప్రసారం ఏమి కానీ లేదు సార్. ఆ భరోసా పార్టీ గురించే సమస్యల కోసం మాట్లాడేవారు సార్. కానీ మత ప్రసారం కానీ ఎక్కడ మీటింగ్లు కానీ ఇలాంటివి పాల్గొనేవాడు కాదు సార్. సో వెరీ క్లియర్ రైట్. ఆ ఇంటి ఓనరు అతని ఇంట్లోనే 16 రోజుల నుంచి వీళ్ళు ఉన్నారు. అతనేదో భరోసా పార్టీ పెట్టుకొని అతను ప్రచారం చేసుకుంటున్నాడు తప్ప మత ప్రచారాలు కానీ, చర్చికి వెళ్ళటం కానీ, క్రిస్టియన్ మీటింగ్లు పెట్టడం కానీ ఏమీ లేవు. అతను ఒక పొలిటికల్ పార్టీ ఎలా వెళ్ళాలో అతను వెళ్తున్నాడండి. ఇప్పుడు ఈ ఎఫ్ఐఆర్లో అయితే నిన్న 10:30కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఈ 10:30కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసింది అక్కడ గ్రామ సర్పంచ్ ఒక కంప్లైంట్ చేశాడు. ఆ గ్రామ సర్పంచ్ కంప్లైంట్ చేసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. మరి ఇప్పటివరకు వస్తున్నటువంటి సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకున్నాడు, ప్లాన్ చేశాడు, 10 మందికి డబ్బులు ఇచ్చాడు, ఇవన్నీ చెప్తారు. సోషల్ మీడియాలో వస్తున్నాయి కదా, ఒక 10 మందికి డబ్బులు ఇచ్చాడు, ఇవన్నీ లేవు ఎఫ్ఐఆర్లో. అసలు ఎఫ్ఐఆర్ డిఫరెంట్ ఎఫ్ఐఆర్ ఉంది. బహుశా తర్వాత పెడతారేమో, నాకు తెలీదు. నేను మీ దృష్టికి తీసుకొస్తాను ఎఫ్ఐఆర్లో ఏముంది అనేది. ఓకే, అక్కడ పోలీస్ స్టేషన్లో సరే ఎఫ్ఐఆర్ చదువుతా వినండి. occurred prior to 9/5/2026 9:30 hours at Neeru Tottapalam village. ఇంగ్లీష్లో ఉంది ఎఫ్ఐఆర్, అది చదువుతున్నా మీకు. మొండిగెడ్డ పంచాయతీ జీకే వీధి మండల్ వాజ్ రిపోర్టెడ్ ఆన్ 19/5/2026 9:30 hours, అంటే ఉదయం 9:30 గంటలకి నీరు తొట్టపాలెం విలేజ్ మొండిగడ్డ పంచాయతీ జీకే విధి మండలం నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది, ఒక కంప్లైంట్ వచ్చింది 9:30కి ఉదయం, అంటే నిన్న 9:30కి. మరి ఇది ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇతను ఇదంతా సెల్ఫ్ యాక్సిడెంట్ అంతా బయటకు వచ్చిందేమో నాకు తెలియదు, లేదా ఈ సెల్ఫ్ యాక్సిడెంట్ ముందే ఎఫ్ఐఆర్ పెట్టారు నాకు తెలియదు. వేరిన్ ది కంప్లైనెంట్ గాబులుంగి హరిబాబు సన్ ఆఫ్ రామారావు, అంటే ఇప్పుడు ఈ కంప్లైంట్ ఇచ్చింది గాబులంగి హరిబాబు. అతనికి 42 సంవత్సరాలు. అతను ఎస్టీ భగతా బై క్యాస్ట్, అంటే షెడ్యూల్ ట్రైబ్, అది ట్రైబల్ ఏరియా కాబట్టి ఇచ్చాడు. అతను గ్రామ సర్పంచ్ వెళ్ళి కంప్లైంట్ చేశాడు ఇతని మీద, ఎవరి మీద, అభినయ దర్శన మీద. నిన్న 9:30కి ఏమని కంప్లైంట్ చేశాడు? కేమ్ టు పోలీస్ స్టేషన్ లాస్ట్ డే రిపోర్ట్ స్టేటింగ్ దట్ ఈజ్ ద సర్పంచ్ ఆఫ్ మొండిగడ్డ విలేజ్ నేను సర్పంచ్ని అని కంప్లైంట్ చేశాడు అతను అభినయ్ మీద. He lives in Monjigada village with his family. In the last 10 days, in Neeru Thottapalam, a village under Sudarshan,
no, a village under our panchayat, 5 new people named Dhara Abhinay Darshan, Kiran George, Banu Prasad, Sudarshan, Benahar and some other people have come to our village Mundigadda by collecting money in the church. అది కంప్లైంటా? అతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడు. ఏమని? ఒక 5 10 రోజుల క్రితం మా గ్రామానికి ఒక 5 వచ్చారు, సర్పంచ్ ఇచ్చిన కంప్లైంట్, దాన్ని లాక్ చేశారు, ఎఫ్ఐఆర్ పెట్టారు అభినయ్ దర్శన్ మీద. దాని గురించి మాట్లాడుతున్నాం. ఓకే, ఏమని? అభినయ్ దర్శన్, కిరణ్ జార్జ్, భాను ప్రసాద్, సుదర్శను, బెనహరు అనేటువంటి వాళ్ళు అక్కడ చర్చిల్లో డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అని సర్పంచ్ కంప్లైంట్ చేశాడు. ఓకే, అంటే అక్కడ డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు అనేది మేము ఎంకరేజ్ చేయము. బికాజ్ ఇదంతా అంటే ట్రైబల్ ఏరియాలోకి వెళ్ళి డబ్బులు కలెక్ట్ చేయకూడదండి. వాళ్ళకి మీరు డబ్బులు ఇవ్వాలి తప్ప కలెక్ట్ చేయకూడదు. వాళ్ళంతా పేదరికంలో ఉండేటువంటి ట్రైబల్స్ వాళ్ళంతా. సరే వీళ్ళేదో మరి అక్కడికి వెళ్ళి సందాలు అడుక్కుంటున్నట్టున్నారు, మా నాన్న పార్టీ పెట్టాడు, మనకి సాయం చేస్తాడు, మీరు చేయండి అని ఏదో ఫండింగ్ అడిగినట్టున్నారు వీళ్ళు. ఆ గ్రామంలో డబ్బులు కలెక్ట్ చేసుకున్నారు. మేమైతే సపోర్ట్ చేయము అట్లాంటివి. గ్రామీణ ప్రాంతాల్లో దళితుల మధ్య డబ్బులు తీసుకోవడం వీళ్ళు నెవర్ అగ్రీ విత్ దట్. ఓకే, ఎంకరేజ్ దట్ ఆల్సో. బట్ వీళ్ళు పొలిటికల్ పార్టీలు పెట్టుకునే వాళ్ళు మరి వాళ్ళు ఫండింగ్ కోసం చేసి, బట్ దట్స్ నాట్ ఎ క్రైమ్. నేను అదే ఉంటాను, ఇచ్చేవాళ్ళు ఉన్నప్పుడు దట్స్ నాట్ ఎ క్రైమ్. ఎవరో ఒక అతను నేను ఇక్కడ సర్పంచ్గా పోటీ చేస్తాను, ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను, మీరందరూ నాకు ఫండింగ్ చేయండి అని ఒకవేళ ప్రజలు ఇష్టపూర్వకంగా ఇస్తుంటే దట్స్ నాట్ ఎ క్రైమ్. మరి వై దెర్ ఇస్ ఎఫ్ఐఆర్ ఆన్ దాట్? అక్కడ చర్చిలో డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడని ఎఫ్ఐఆర్లో ఉంది. క్యాంపెయినింగ్ ది సరౌండింగ్ విలేజెస్, కొండపల్లి సరౌండింగ్ విలేజెస్లో ప్రచారం చేస్తున్నాడు. ఏం ప్రచారం చేస్తున్నాడు? కొత్తగూడ, గుడివాడ by making provocative comments about the village problems and creating hatred among the people. గ్రామాల్లో ఉన్న ప్రజల యొక్క సమస్యల గురించి మాట్లాడుతూ హేట్రెడ్నెస్ క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఎఫ్ఐఆర్ పెట్టారు. అది ప్రతి ఒక్కరు చేసేదే కదా. ప్రతిపక్షం వైఎస్ఆర్సీపీ రోజు మిమ్మల్ని దొబ్బుతున్నారు కదా, వాళ్ళ మీద పెట్టారే కేసులు. మీరు ఒక పొలిటీషియన్ వెళ్ళి సమస్యల మీద పెడితే మీరు కేసులు పెట్టరు కదా. వైసీపీ మీద టీడీపీ వాళ్ళు, టీడీపీ మీద వైసీపీ వాళ్ళు, వాళ్ళ ప్రభుత్వం ఇది జరిగింది, ఇది ప్రభుత్వం జరిగింది విపరీతంగా మాట్లాడుకుంటారు కదా. సో ఆ యాంగిల్లో దట్స్ నాట్ ఎ క్రైమ్. మీ సమస్యల మీద ప్రచారం చేయడం క్రైమ్ కాదు. అభినయ్ దర్శన్ నేను అది అనేది. ఓకే, సో ఈ ఎఫ్ఐఆర్లో అది రాశారు. ఏమని? ప్రొవోకేటివ్ కామెంట్స్ చేస్తున్నాడు అని సర్పంచ్ ఇచ్చిన దాన్ని ఎఫ్ఐఆర్ పెట్టారు. దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ ఇన్ బిగ్ వే. ఇది పెద్ద ఇష్యూ. ఇప్పుడు ఎందుకు ఈ వీడియోలో మాట్లాడుతున్నామంటే ఎక్కడ కూడా తన క్రిస్టియానిటీ గురించి మాట్లాడలేదని చెప్పి అది ఫాలోవర్స్ చెప్పారు. పొలిటికల్ పార్టీ మాత్రం రన్ చేస్తున్నారు. వాళ్ళు ఇది రాయాల్సిన అవసరం ఏంటి? దే ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ క్రిస్టియానిటీ ఇన్ బిగ్ వే, టాకింగ్ అబౌట్ దేర్ అదర్ రిలీజియన్స్ ఇన్ బ్యాడ్ వే అండ్ మేకింగ్ జోక్స్ అబౌట్ రిలీజియస్ బిలీఫ్స్. మిగతా మతాల మీద జోకులు వేస్తున్నారు, క్రైస్తవ మతం మీద మాట్లాడుతున్నారు, ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి రాశారు. మేబీ వాళ్ళ దగ్గర ఆధారాలు ఉన్నాయేమో, మరి సర్పంచ్ వెళ్ళి అది ఇచ్చినప్పుడు ఆధారం ఇచ్చాడేమో మనకైతే తెలియదు. దే ఆర్ సర్కాస్టికల్లీ ఇన్సల్టింగ్ ది గాడ్స్ ఆఫ్ అదర్ రిలీజియన్స్, స్ప్రెడింగ్ రూమర్స్ అండ్ ఇన్సైటింగ్ పీపుల్ టు క్రియేట్ హేట్రెడ్ బిట్వీన్ రిలీజియన్స్ లీడింగ్ టు టెన్షన్ అండ్ పబ్లిక్ అంట్రెస్ట్. మిగతా మతాల మీద వాళ్ళు మత ప్రచారం చేస్తూ, మిగతా మతాల మీద జోకులు వేస్తూ, మతాల మీద హేట్రెడ్ క్రియేట్ చేస్తూ ఇది చేస్తున్నారు అని ఎఫ్ఐఆర్లో రాశారు అభినయ్ దర్శన్ మీద. ఇప్పుడు ఓకే, పీపుల్ ఆర్ బీయింగ్ టెర్రరైజ్డ్ దట్ ఇఫ్ యూ డూ ఫ్రమ్ ద విలేజర్స్ ఇన్ ద నేమ్ టెర్రరైజ్ దట్ ఇఫ్ యూ డు నాట్ కన్వర్ట్ టు క్రిస్టియానిటీ యూ విల్ ఫేస్ మెనీ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఫ్యూచర్. ఓకే, మీరు మత మార్పిడి చేసుకోకపోతే, క్రైస్తవ మతంలోకి మారకపోతే భవిష్యత్తులో మీకు సమస్యలు వస్తున్నాయని భయపడుతున్నారు. నిజమా? అతను చేశాడు అది. అంటే దాని మీద మీరు వీళ్ళకి ఆధారాలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. మరి ఏ యాంగిల్ ఈ సర్పంచ్ పెట్టడం ఏమంటే ఎఫ్ఐఆర్ పెట్టారు. ఏది గ్రామాల్లో మీరు మత మార్పిడి చేసుకోకపోతే మీకు సమస్యలు వస్తాయని చెప్పేసి ఇతను తిరిగాడని చెప్తున్నాడు. బట్ అతను అసలు ఆ ప్లాన్ కానీ, అతను రిలీజ్ చేసిన వీడియో కానీ, వాళ్ళు చెల్లెలు చేసిన వీడియో కానీ, ఫాలోవర్స్ చేసింది కానీ, ఈతను చెప్పింది కానీ, వాళ్ళు పొలిటికల్ పార్టీ గురించి మాట్లాడే కానీ అసలు మత ప్రస్తావన ఎక్కడ ఉంది? మత కన్వర్షన్లు ఆడున్నాయి. మీరు మా క్రిస్టియానిటీలో మారకపోతే మీకు టెర్రరైజ్ అయిపోతారని చెప్పేసి ఇలా ప్రచారం చేస్తున్నారు అని చెప్పేసి సర్పంచ్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ని పెట్టారు. ఇదంతా లేదు. ఏది 10,000 రూపాయలు ఇచ్చారు, తీసుకొచ్చారు, సినిమా యాక్టింగ్ లాగా తీసుకొచ్చారు. అక్కడ సినిమాలో
ఏమంటారు సినిమా స్టంటింగ్ లాగా ఎంటబడ్డారు, అతను కారును కొట్టారు, ఇదంతా లేదు. మరి కొత్త ఎఫ్ఐఆర్ అని పెడతారా నాకు తెలియదు. ఇప్పుడు వరకు ఉన్న ఎఫ్ఐఆర్, మాకు దొరికిన ఎఫ్ఐఆర్ ఇది. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ. మేము వెయిట్ చేసి చూస్తాం కొత్త ఎఫ్ఐఆర్లో రాస్తారా ఇవన్నీ అనేది. ఓకే. హేట్రెడ్ బిట్వీన్ టెన్షన్. పీపుల్ ఆర్ ఆల్సో బీయింగ్ టెర్రరైజ్ దట్ ఓకే. They are collecting money from the villagers in the name of Christianity for their personal benefits and religious propaganda. అది డబ్బులు కలెక్ట్ చేస్తున్నారు మత మార్పిడుల కోసమని చాలా చాలా సివియర్ ఎలిగేషన్స్ చేశారు అతని మీద. అతను పొలిటికల్ పార్టీ నడుపుకున్నాడండి. మీ తెలుగుదేశం ఎలాగో వైసీపీ అలాగో అతను భరోసా ఒక పార్టీ పెట్టుకున్నాడు. ఆ ఒక రాజకీయ నాయకుడు ఎలా ఆలోచిస్తాడో అలా ఆలోచించాడు. అతను రాజకీయంగా నేను పెరగాలని కోరుకుంటున్నాడు. బట్ అక్కడ స్టంటులు చేశాడు. అది కూడా స్టంటులు చేస్తారు మీరు అంటున్నారు. ఇప్పుడు ఇది ఎంత ఎఫ్ఐఆర్ చదివితే నాకు అసలు పెద్ద డౌట్ వస్తుంది. ఎఫ్ఐఆర్ చదివితే ఇదంతా ఎందుకు పెట్టారు? సరే, వాళ్ళు నేనేమి ఆ యాక్సిడెంట్ని కానీ సెల్ఫ్ అటాక్ని కానీ నేను ఇప్పటికీ నమ్ముతున్నా వాళ్ళు చేసి ఉంటారని నేను అనుకుంటున్నా. ఓకే, సెల్ఫ్గానే ప్లాన్ చేసి అటాక్ చేసుకున్నారని నేను నమ్ముతున్నా. దాంట్లో నో కాంట్రడిక్షన్. ఎఫ్ఐఆర్లో ఇవన్నీ ఎందుకు పెట్టారనేది మా డౌట్. అక్కడ అంతమందిని తీసుకెళ్ళి వాళ్ళు పొలిటికల్ యాంగిల్లో ఉన్నదాన్ని రిలీజియస్ యాంగిల్కి ఎందుకు కన్వర్ట్ చేస్తారు ఎఫ్ఐఆర్లోకి అంటున్నారు. దట్ ఈస్ మై ప్రాబ్లం. డ్యూ టు ది యాక్టివిటీస్ ఆఫ్ దీస్ పీపుల్, సమ్ 10 people arose in our village likely to disturb Neerugottapalam 8/5/2000 between approximately 3 to 4 p.m. Okay, their actions are likely to disturb public spaces and religious harmony in Panchayat village. Hence, the complaint requested necessary action. ఇదండి సంగతి. అక్కడ పంచాయతీ సర్పంచ్ వెళ్ళి ఇవన్నీ కూడా మత మార్పిడి చేస్తున్నాడు, బలవంతంగా మత మార్పిడి చేసుకోకపోతే మీరు ఇది చేస్తారు ఇవన్నీ పెట్టారు ఎఫ్ఐఆర్లో. ఇదంతా ఉంది కానీ అసలు మెయిన్ మ్యాటర్ లేదు. ఈ ఎఫ్ఐఆర్లో లేదు. కొత్త ఎఫ్ఐఆర్ పెడతారో నాకు తెలియదు. నేను ఏదో చెప్తాను. మెయిన్ మ్యాటర్ లేదు. మెయిన్ మ్యాటర్ ఏంటి? అతను సెల్ఫ్ అటాక్ చేసుకున్నాడు, 10,000 ఇచ్చి జనాలు తీసుకొచ్చాడు, యాక్టింగ్ చేయమన్నాడు, సోషల్ మీడియాలో తిప్పేది. నథింగ్ ఈజ్ దేర్ ఇన్ దిస్ ఎఫ్ఐఆర్. కంప్లైంట్ గివెన్ బై ది సర్పంచ్. మరి పోలీసులు ఇంకొక కొత్త ఎఫ్ఐఆర్ చేస్తారేమో. అప్పటి వరకు మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ, నమస్కారం.